కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడారు, అక్రమాల గురించి మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున ₹1000 మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే, దులపరించుకుపోతానంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు నీతి గురించి, అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో నేను కూడా దాంతో పోటీపడి అవినీతి చేసుకునేటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. ₹1000 టికెట్ పెట్టి ఈ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి, నాకు తెలియగలుగుతాను. మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు, నీతి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పవర్ స్టార్కి, గ్యాంగ్ స్టార్కి కూడా మీరు అవినీతికి హద్దులు లేని విధంగా ప్రవర్తన చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం. చివరకు మీరు నటించిన చిత్రాన్ని కూడా అవినీతిమయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మీరెవరికి నీతులు చెప్పినా అది సమంజసంగా ఉండదనే విషయాన్ని మీరు ఇప్పుడైనా గమనించాలని కోరుకుంటూ, మీ గ్యాంగ్ స్టార్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని, దానయ్య గారికి అద్భుతమైన దండిగా డబ్బులు రావాలని, మీరు సినిమా హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, కొణిదెల కుటుంబానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.